జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్తో పాటు మాచర్ల, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరుపేట, నరసరావుపేట, పెదకూరుపాడు 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు. విజయ కేతనం ఎగురవేసిన అనంతరం నాయకులు స్టూడియో తెలుగు న్యూస్ ఛానల్తో మాట్లాడారు. ఒక సైకో పరిపాలనకి ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజల్ని బానిసల్లాగా, ప్రజలకి హక్కులు లేకుండా, కనీసం ప్రాథమిక హక్కులు లేకుండా వేధింపులు సాధింపులతోటి 5 సంవత్సరాలు ఈ ప్రజలు పడ్డ కష్టాలు, బాధలు అన్నిటికీ కూడా ప్రతీకారం తీర్చుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో నడవాలి, అభివృద్ధి పదంలో నడిపే నాయకుడు కావాలి, అటువంటి సుపరిపాలన కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మరి ఇంత గొప్ప తీర్పునిచ్చారు. ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకి రుణపడి ఉంటుంది. మాచర్ల నియోజకవర్గంలో ఏం జరగబోతోంది? మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రజాస్వామిక పాలన చేశారని చెప్పి మీరే చెప్పారు. మరి ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నారు జేపీఆర్? అక్కడ మేము చెప్తా ఉన్నాం, వరికపూడిసెల ప్రాజెక్టు, సాగునీరు, తాగునీరు, మెరుగైన వైద్యం, విద్య, ఈ మాచర్ల నియోజకవర్గం వెనుకబాటుతనాన్ని పారదోలటం మా ప్రథమ కర్తవ్యం. ప్రతీకారాలు, కక్షలు, దౌర్జన్యాలు, దోపిడీ తెలుగుదేశం పార్టీ విధానాలు కాదు. అరాచక శక్తుల్ని మాత్రం ఖచ్చితంగా అణిచివేస్తాం. ప్రజల ఆస్తులకు, హక్కులకు రక్షణ కల్పిస్తాం. ఇందులో మాత్రం రాజీ లేని పోరాటం చేస్తాం. చెప్పాను కదా, ఈ రాక్షస పరిపాలన ప్రజలు భరించలేకపోయారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఈరోజు మరి సిగ్గుపడాలి. ఈ వైసీపీ నాయకులు ఇవాటి దాకా ప్రగల్భాలు పలికారు. కనీసం 10 సీట్లకు పరిమితమయ్యారు. 151 సీట్లంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా అసహించుకుంటున్నారు అనేది సిగ్గుపడి వాళ్ళు రాజకీయాల నుంచి నిష్క్రమించడం అనేది ఉత్తమం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తానండి. సార్, జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి ముందు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను మంచి చేశాను ప్రజలకని చెప్తున్నాడు. ఎలా ఏం మంచి చేశాడు? ప్రజలనే నెత్తిన భారం మోపి ప్రజల్ని దోపిడీ చేసి ఈయన సంపదను సృష్టించలేదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించలేదు, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఎకరాకి సాగునీరు ఇచ్చింది లేదు. అన్ని రకాలుగా అన్ని వర్గాలని, యువజన, శ్రామిక, రైతు పార్టీ అన్ని వర్గాలని కూడా దోపిడీ చేసింది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ చెప్పేసి అన్ని వాళ్ళని కూడా దోపిడీ చేసింది. కాబట్టి ప్రజలు స్పష్టమైన తీర్పు ఈరోజు ఇచ్చారు. అంటే ఈయన పరిపాలన పట్ల, ఈయన కిందున్న శాసనసభ్యులు, మంత్రులు మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా సమాజం అసహించుకునే విధంగా మరి వాళ్ళు పరిపాలన సాగించారు 5 సంవత్సరాలు. దీనికే స్పష్టమైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో మా బిడ్డలకి భవిష్యత్తు కావాలి, మా బిడ్డలకి, మాకు, ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు కావాలని చెప్పేసి ప్రజల ఆలోచన మేర ఈరోజు ఎన్ని ప్రలోభాలు, ఎన్ని ఒత్తిళ్లు వైసీపీ నాయకులు కలగజేసినప్పటికీ కూడా లొంగకుండా ఈరోజు స్పష్టంగా మాకు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వమే కావాలని చెప్పేసి ఈరోజు చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. ఒక సైకో, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక దుర్మార్గుడు, ఒక నరకాసురుడు అన్నీ కలిపితే జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన అధికారం 2019లో దాన్ని అహంకారంగా మార్చుకొని ఆంధ్రప్రదేశ్ని పతనావస్థకు తీసుకెళ్ళిన ఈ దుర్మార్గుడికి ఈరోజు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, చరిత్ర సృష్టించారు, చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే, అది ప్రజలకి సేవ చేయలేకపోతే దాన్ని అహంకారంగా మార్చుకుంటే ఏం జరిగిందో ఇది జరిగింది. 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడటం, 14 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారో తెలియకపోవటం, రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేయటం, పోలవరం పూర్తి చేయలేకపోవటం, ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో వేయటం, ఇవన్నీ కూడా రాష్ట్ర చరిత్రలో ఒక మాయన మచ్చలాగా మనకి కనపడ్డాయి. అక్షరక్రమంలోనే కాక అభివృద్ధిలో ముందుండి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన చరిత్రహీనుడు. ఈ చరిత్రహీనుడికి, నియంతలకి కాలగర్భంలో ఏ విధమైన గతి పట్టిందో అలాంటి గతి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి పట్టింది.
అందుకే దీన్ని ఈరోజు మేము ఒక బాధ్యతగా స్వీకరిస్తాం. కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు సృష్టించిన ఈ చరిత్ర మేము ఒక బాధ్యతగా స్వీకరిస్తాం. ఏ వర్గాలైతే ఈరోజు నిర్లక్ష్యం వహించబడ్డ ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలని మేము దగ్గర చేర్చుకొని వాళ్ళ సంక్షేమానికి మేము పాటుపడతాం. ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై పెట్టిన కేసులు అన్ని తిరగదోడతాం. దానికి సహకరించిన అధికారులను కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అందరికీ నమస్కారం. పెదకూరపాడు ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం సాధించడానికి నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ఇద్దరికీ ముందుగా కృతజ్ఞతలు. అట్లనే ఈ విజయం పెదకూరపాడు నియోజకవర్గం ప్రజల విజయం అని నేను భావిస్తున్నాను. నా ఈ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లానే పోలింగ్ రోజున పోలింగ్ ఏజెంట్లుగా నిలబడి అట్లానే ఈ రోజున కౌంటింగ్ ఏజెంట్లుగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గం యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. సార్, మీరే చెప్పారు గతంలో ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి, ఇసుక దోపిడీ జరిగిందని చెప్పారు. అలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? గతంలో గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో జరిగిన పనుల గురించి, విషయాల గురించి రాబోయే రోజుల్లో విశ్లేషణ చేసి వాటి గురించి ఎట్లా చేయాలి అనేది దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామండి. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు అన్ని చోట్ల కూడా, ఎన్నడూ లేని విధంగా టీడీపీ మెజారిటీ. ఇది తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి ఈ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే రాష్ట్రం బాగుపడిద్దన్న ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలందరూ గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వారందరూ తెలుగుదేశం పార్టీ విజయం కోసం గత 5 సంవత్సరాలుగా ఎదురు చూశారు. వారందరికీ కూడా ఇవాళ మంచి రోజు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లనే నవరత్నాలు అని జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా జనాలను మోసం చేసి అదే రకంగా ఆ 9 సీట్లకు బదులు ఇంకొక సీటు ఆయనకి అదనంగా వేసి 10 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 10 సీట్లు కూడా ఉండవేమో అనుకుంటున్నాను, ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడేమో అనే విధంగా తీర్పు ఇవ్వటం చాలా 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 సంతోషంగా ఉందని నాకైతే. కూటమి విజయం ఒక సునామీని సృష్టించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలనకి ప్రజలు తీర్పునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి యొక్క చేతగానితనం వలన అరాచక పాలనకు బుద్ధి చెప్పారా, అక్రమ కేసులకు బుద్ధి చెప్పారా, లేకపోతే ప్రజల్ని దోచుకున్నటువంటి అవినీతికి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు, భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు విసిగి వేశారు. 5 ఏళ్ల పాలనలో ఈ పాలన భరించలేము, జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజు కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఒక సునామీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు ఇంత పర్సంటేజ్లో ఎప్పుడు రిజల్ట్ రాలేదు. ఇంతవరకు 160, 165, 167కు పోతుందో, ఇంకా ఉంటే 70 కూడా పోద్దాం చివరి రిజల్ట్ వచ్చేటప్పటికి 170కి. కాబట్టి ప్రజల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని మూసేస్తే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. అంత కసి, కోపం జగన్మోహన్ రెడ్డి ఆ వైకాపా నాయకుల మీద కనపడతా ఉంది. ఆ ప్రజల ఆగ్రహం చల్లారాలి అంటే ఈ ఓటమి ఒక్కటే కాదు, ఆ పార్టీని కూడా క్లోజ్ చేసేసి ప్రజాసేవకు గుడ్ బై చెప్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం చల్లారేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటర్కి అంత బాధ ఉంది, ఆవేదన ఉంది. నష్టపోయాము, 5 ఏళ్ళు ఎంత బాధపడ్డాము, 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కు నెట్టబడింది అనేటువంటి
ఆక్రోషం ప్రతి ఒక్కరిలో కనపడింది. ఇంత మెజారిటీలు ఎప్పుడన్నా చూసాం మనం? ఒక సునామీలాగా సైలెంట్గా ఓటేశారు. ఎందుకంటే వాళ్ళ వాలంటీర్లు ఉన్నారు. ఎక్కడ చెప్తే వాలంటీర్లు ఆ వచ్చే పథకాలు కోతలు పడతాయోనని భయంతో చెప్పలేదు తప్ప స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చెంప చెళ్ళు మనిపించారు. రెండోసారి పరిపాలన అంటే ప్రజలకు నచ్చిన విధంగా చేయాలి. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నియంత పాలన చేస్తే ఆంధ్ర ప్రజలు ఒప్పుకోరు, తెలివైన వారు బుద్ధి చెప్తారనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా చెప్పారు. ఒక సునామీ లాంటి జగన్మోహన్ రెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టదు. తాడేపల్లి ప్యాలెస్లో అడుగు పెట్టేవాళ్ళు కూడా దొరకరు, రేపు కలిసేవాళ్ళు కూడా ఉండరు. వాళ్ళ పార్టీ నాయకులు చాలామంది వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఎందుకంటే తప్పులు చేశారు, దోపిడీ చేశారు, చాలామంది జైల్లోకి పోతారు. ఏ తప్పు చేయని మా పార్టీలో కొంతమందిని జైలుకు పంపాడు, ఏ తప్పు చేయనటువంటి వాళ్ళని. ఈరోజు ఆ పార్టీలో తప్పులు చేసిన వాళ్ళే ఉన్నారు అందరూ. చాలామంది జైలుకి వెళ్తారు. తప్పకుండా కూటమి వాళ్ళ తప్పుల్ని వెలికి తీస్తుంది, జైలుకు పంపిస్తుంది. ఎంతమంది జైలుకు పోతారో అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. సార్, చిలుకూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మంత్రి విడుదల రజనీ గుంటూరు వచ్చారు, అక్కడ కూడా ఘోరంగా పరాజయం చెందారు. దాన్ని ఎలా చూడాలి? తప్పకుండా రజనీ ఎక్కడున్నా అవినీతి మంత్రి, తప్పకుండా జైలుకు పోతుంది. రేపు చిలకలూరుపేటలో జరిగిన దోపిడీ మీద విచారణ జరిగి తీరుతుంది. ఆమె ఎక్కడున్నా ఆమె చేసిన తప్పులు, ఆమె అవినీతి స్పష్టంగా ఎవిడెన్స్తో సహా ఉంది. తప్పకుండా జైలుకు పోక తప్పదు. అది ఏ విచారణ జరుగుతుందో అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. రాబోయే 10 రోజుల్లో 15 రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అయినాక 3 పార్టీలు కలిసి లిక్కర్ మీద కావచ్చు. ఓకే సార్, ఎలా ఉంది ప్రజా తీర్పు చూస్తే ఏమనిపించింది సార్? ఇవాళ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ప్రజలందరూ కూడా రామరాజ్యానికి వచ్చాం, మళ్ళీ ఈ రాక్షస రాజ్యాన్ని పోగొట్టుకున్నామనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మరి టీడీపీని గెలిపించడం జరిగింది. ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి పడిన కష్టం, వాళ్ళ కుటుంబం పడిన కష్టం, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి వారు పడిన కష్టం మరి ప్రజలు గమనించారు, విజయం సాధించాము. ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం అని మేము చెప్తూ ఉన్నాము. అదేవిధంగా నరసరావుపేటలో అయితే 5 ఏళ్ళుగా మేము పడిన కష్టం, మాకున్న ధైర్యం, 5 ఏళ్ళుగా మాకు ప్రజలు అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ 20 ఏళ్ళ తర్వాత ఎగరేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. నేను ప్రజల అభిష్టం మేరకు మేమందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని సాధించగలిగాం. ముఖ్యంగా మహిళలు అయితే మాకు పూర్తిగా అండగా ఉండి, జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ మహిళలు మరి ఈ కార్యక్రమాన్ని సాధించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మహాశక్తి మహిళలకు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు, బీజేపీ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 5 ఏళ్ళుగా మాకు అండగా ఉన్న మీడియా వాడికి కూడా తప్పనిసరిగా మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరే చెప్పారు, గతంలో నరసరావుపేటల కేంద్రంగా అవినీతి అక్రమాలు పెట్టరేగిపోయాయి, అరాచక పాలన ఎక్కువైపోయింది అన్నారు. అలాంటి వాటిని చెప్పే విధంగా అరవింద్ బాబు గారు ముందుకెళ్ళబోతున్నారు. తప్పనిసరిగా అరవింద్ బాబు అంటే ప్రజల మనిషి. మొదటి నుంచి కూడా మేమందరం కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మనుషులం కాబట్టి అవినీతి లేకుండా, దుర్మార్గాలు లేకుండా పరిపాలన సాగించాలి, అదే మా ఆలోచన. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తిగా వాళ్ళ పతనం అయిపోయాడు. ఎందుకంటే అవినీతి, దుర్మార్గాలు, అక్రమ కేసుల వల్ల అతను పతనం అయిపోయాడు. అటువంటి జరగకుండా మరి రామరాజ్యాన్ని ప్రజాపాలన చేద్దామని అరవింద్ బాబు అనుకుంటున్నాడు. ఎమ్మెల్యే గారంటే కోడెల పార్కు కూడా చాలా అధ్వానంగా మారింది. అవును, రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇలాంటిది మీరు ముందు ఎలా చేయబోతున్నారు? వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఈ వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు డాక్టర్ కోడెల గారి ఇండోర్ స్టేడియం కానీ, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. అదేవిధంగా జిమ్లో ఎక్విప్మెంట్ కూడా లేని పరిస్థితి. మరి ఇవన్నీ కూడా దగ్గరుండి బాగు చేయాలి. ప్రతి వ్యవస్థ పాడైపోయింది. మరి రోజు 2 పూట్ల మంచినీళ్ళు వచ్చే నర్సరావుపేట టౌన్లో మరి ఇవాళ ఒక్కరోజే వస్తున్నాయి, అది కూడా బాగు చేయాల్సిన పరిస్థితి. మరి మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నీ కూడా ఇవాళ కాలువలు కానీ ఇవన్నీ కూడా బాగు చేయాలి. రైతులకి నీరు సకాలంలో అందించాలి, సకాలంలో విత్తనాలు అందించాలి. ఇవన్నీ కూడా దగ్గరుండి చేయడానికి మరి వాళ్ళ మా బాధ్యత పెరిగింది. రేపటి నుంచి బాధ్యత నెత్తనేసుకొని ప్రజలు ఎంబడే తిరుగుతాం, ప్రజల కోసం తిరుగుతాం. చెప్పండి, వైనాట్ 175 నినాదం ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు ఎందుకని ఓట్లేసి మద్దతు ఇచ్చలేకపోయారు? అంటే ఒక సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదండి, అభివృద్ధి ఉండాలి. అదేవిధంగా ప్రజల్ని విపరీతంగా ఈ అక్రమ కేసులు పెట్టి అణచివేయడం జరిగింది. మరి అందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళ వ్యాపార వర్గాలు కానీ, మరి రైతు బిడ్డలు కానీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా వీళ్ళ వల్ల నష్టపోయారు. అందువల్ల ఈ ప్రభుత్వం మనకొద్దు, ఈ రాక్షస పరిపాలన మనకొద్దు, రామరాజ్యం కావాలి, మనం కష్టపడి పని చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుని సుఖంగా బతుకుదామని ఆలోచన ప్రతి ఓటర్కు ఉంది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. అందువల్ల తప్పనిసరిగా రామరాజ్యాన్ని, రాష్ట్రాన్ని
స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి అందరం కూడా నడుం కడదామని చెప్పి మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తున్నారు. మీ ప్రపంచం చూశారు ఉదయం నుంచి కూడా ఏమనిపిస్తుంది? అందరూ కూడా మళ్ళీ అభివృద్ధి అందించగలిగేటువంటి పరిపాలన ఎన్నుకున్నారు ప్రజలు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలు గెలిచారు. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలనని, అవినీతి పాలనని, దుర్మార్గ పాలనని పారదోలారు ప్రజలు. ఈరోజు ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లాలో 7 సీట్లకు 7 ఎంపీ సీట్లతో సహా బంపర్ మెజార్టీతో, రికార్డు మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరికీ మేమంతా కూడా రుణపడి ఉన్నాం. ఈరోజు మా బాధ్యత, మరింత బాధ్యత పెరిగింది మా మీద. ఖచ్చితంగా మేమేమైతే ప్రజలకు మాట ఇచ్చున్నామో పల్నాడు జిల్లాలో కానీ అలాగే వినుకొండ ప్రాంతంలో కానీ తాగునీరు సమస్య పరిష్కరిస్తాం, వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మరింత బాధ్యతగా ప్రజలకి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి సమర్థ పాలన కోసం ప్రజలు ఎదురు చూశారు, నిరీక్షించారు. గత 3 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూశారు. మళ్ళీ చంద్రబాబు గారి పాలన రావాలి. ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు, బాబు గారు వస్తే జాబులు వస్తాయని. అట్లాగే రాష్ట్రానికి మళ్ళీ మంచి భవిష్యత్తు ప్రారంభమైంది. ఇక అభివృద్ధిలో దూసుకుపోతుంది రాష్ట్రం. దేశంలోనే నంబర్ 1గా ఎదిగింది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలో. అంజయ్ గారు, ముఖ్యంగా చెప్పండి, వినుకొండ నియోజకవర్గం విషయానికి వస్తే గతంలో మీరు చెప్పారు వినుకొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పుల్లబ్రహ్మనాయుడు అవినీతి అక్రమాలు చేశారు, పెద్ద మొత్తంలో కూడా అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలు చాలా చేశారన్నారు. వాటిని వెలికి తీస్తారా? ఖచ్చితంగా ఆయన చేసిన పాపాలు చాలా ఉన్నాయి, దుర్మార్గాలు చాలా ఉన్నాయి, అవినీతి చాలా ఉంది. అన్నీ కూడా చట్టం ముందు ఉంచుతాం, కోర్టు ముందు ఉంచుతాం. చూసాం రాష్ట్రంలో ఒక ప్రపంచం అంటే ఒక సునామీ సృష్టించినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా ముఖ్యంగా నసరాపేట పార్లమెంటుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా వైకాపా దృష్టి సారించింది, పనిచేసింది. కానీ ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పునిచ్చడం పట్ల ఎలా భావిస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ప్రపంచం చూస్తూ ఉన్నారో, ఈ ప్రపంచం చూసిన తర్వాత ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ భూమికి దగ్గరగా కాలు పెట్టి భూమి మీద నుంచుని ఈ వచ్చే 5 సంవత్సరాలు పనిచేయాలని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అంతేగాని ఎమ్మెల్యేను ఎంపీగా చేసింది మైక్ తీసుకుని బూతులు మాట్లాడటానికి కాదు. ఎమ్మెల్యేని ఎంపీగా చేసింది ప్రజల నుంచి కనిపించకుండా ఇళ్లలో తాళాలు వేసుకొని కూర్చోడానికి కాదు. ఎమ్మెల్యేలని ఎంపీలుగా చేసింది ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఏదో డీబీటీ ద్వారా 4 డబ్బులు పంపించి ఇదే పాలన అని చెప్పి చెప్పుకోవడానికి కాదు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేది వారి ఆకాంక్షలని ఈ ప్రభుత్వం వింటుందని, వాళ్ళని గౌరవిస్తుందని చెప్పి దాని గురించి ఎన్నుకుంటారు. అది ఈరోజు గెలిచిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని వచ్చే 5 సంవత్సరాలు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుతా ఉన్నాను. ఏం సార్, పల్నాడు జిల్లాలో మీకు తెలిసిన విషయమే, పల్నాడు జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాల్లో కూడా పెద్ద మొత్తంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అవినీతికి అక్రమాలకు పడ్డ ఆరోపణలు చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఇలాంటి సమాధానం చెప్తారు? ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, అందరూ అనుకునేది ఏమిటంటే ఇదేదో పర్మనెంట్, ఒకసారి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన తర్వాత ఇదేదో పర్మనెంట్గా మనం ఉండిపోతామని అందరూ ఫీల్ అవుతారు. మనకు ఉండేది 5 సంవత్సరాల టైం. ఆ 5 సంవత్సరాల టైంలో ప్రజలకు మంచి చేసామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. మన ప్రాంతానికి మంచి చేసామా లేదా, మన క్యాడర్కి కలుపుకొని పోయామా లేదా అని ఆలోచించుకోవాలి. అంతేగాని వారిని విసిరేసి వాళ్ళందరికీ దూరంగా 5 సంవత్సరాలు తలుపేసుకొని లోపల కూర్చొని మన సంపాదన పైన మనం దృష్టి సారించామంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లాగా కాదు. ఒక ఎగ్జామ్ రాసి 20-30 సంవత్సరాలు ఉండడానికి, ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన ఎగ్జామ్ రాయాలి, ప్రజల ముందుకు రావాలి, వారికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పినప్పుడు వారి ముందుకు వచ్చినప్పుడు వారికి కూడా ఓటు అనే హక్కు ఉంది. దాంతో మనని గట్టిగా ఎక్కడైతే కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఇప్పుడు పల్నాడులో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా అయితే ఇందా మీరు చెప్పినట్టు వై నాట్ 175 అంటే నిజంగానే వాళ్ళు వై నాట్ 175 అన్నారు. కానీ తెలుగుదేశానికి వై నాట్ 175 అన్నారు. తెలుగుదేశానికి ఇప్పుడు వై నాట్ 175 అని చెప్పి కూటమికి, తెలుగుదేశంతో పాటు కూటమికి వై నాట్ 175 అని ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గట్టిగా మనసులోకి తీసుకున్నారు. దాన్ని ఈరోజు చూపించారు. పల్నాడు ప్రజల చిరకాల వంశ వరకశిల్పం ప్రాజెక్టు గతంలో మీరు కూడా దాన్ని చాలా పనులు చేశారు. ఈసారి కేంద్రంలో కూడా మీ ప్రభుత్వమే ఉంది. దీనికి ఎలా చేయబోతున్నారు ఈసారి? కేంద్ర ప్రభుత్వం పైన ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు పెద్ద ఆధారపడాల్సిన అవసరం లేదు. పర్మిషన్స్ కోసం అయితే అన్ని పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం
కోర్టులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ఏదైతే నిధులు సమకూర్చాలో వరకు పుట్సాలకు సంబంధించి ఆ నిధులు సమకూర్చాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కట్టాలి. కట్టడం కూడా పెద్ద ఏమి ఇది డ్యాములు కట్టే ప్రాజెక్ట్ కాదు, ఇది మోటార్ పెట్టి అటువైపు పైప్ వేయటం, ఇటు పైప్ వేయటం, లిఫ్ట్ ఇరిగేషన్ చేయటమే. కాబట్టి ఇది తప్పకుండా ఈ సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి చేసేదానికి పూర్తి ప్రయత్నాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం.